రీసెంట్గా 4 months బ్యాక్ యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉండే అమ్మగారు ఒక టెంపుల్ దగ్గర పూలు అమ్ముకొని వాళ్ళ బ్రతుకు తెరువు కొనసాగించేవారు. వాళ్ళ అబ్బాయి జస్ట్ ఒక వస్తువు కోసం 3 రోజులు ఫుడ్ తినలేదు. ఆ వస్తువు ఏంటో తెలుసా? ఐఫోన్. చివరికి వాళ్ళ కొడుకు బాధ భరించలేక వాళ్ళ అమ్మ ఏదో ఒకలా అప్పు చేసి ఆ ఐఫోన్ కొనిచ్చారు. ఆమె ఫేస్ ఒక్కసారి చూడండి. ఇది ఒక్క ఆ అబ్బాయి గురించి మాత్రమే కాదు, మన ఇండియాలో ఐఫోన్ కొనాలి అనే ఆకలిలో చాలా మంది ఉన్నారు. ఈవెన్ వాళ్ళ దగ్గర కొనే బడ్జెట్ లేకపోయినా. ఇమాజిన్ మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ కలిసి ఒక ఫంక్షన్ ఆర్ టూర్కి వెళ్ళారనుకుందాం. సో కొత్త ప్లేస్కి వెళ్ళారు కాబట్టి కొన్ని మెమరీస్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీయాలనుకోవడం సహజం. అయితే ఆ టైంలో మీలో మీకే ఒక సెర్చింగ్ మొదలవుతుంది. ఎవరి ఫోన్లో మంచిగా ఫొటోస్ ఆర్ వీడియోస్ వస్తాయా అని. నిజమా కాదా? దీనికి ఆల్మోస్ట్ మీరందరూ ఎస్ అనే అంటారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఎవరి దగ్గర అయితే ఐఫోన్ లేదా మంచి క్యామ్ ఉండే ఫోన్ ఉంటుందో వాళ్ళ ఫోన్లోనే ఫొటోస్ ఆర్ వీడియోస్ తీస్తారు, అంతే కదా? ఇప్పుడు చెప్పండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరి దగ్గర అయితే ఈ ఐఫోన్ ఉంటుందో మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో, లేదా మన సమాజం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుందో. నిజానికి ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో వాడే కింగ్ అక్కడ. మీ ఫ్రెండ్స్ని చూసి మీకు కూడా అనిపిస్తుంది, అరే నాకు కూడా ఐఫోన్ ఉండుంటే ఇలానే అటెన్షన్ దొరికేది కదా అని. నిజమా కాదా? ఒక్క 2024లోనే మన ఇండియాలో దాదాపుగా 12 million ఐఫోన్స్ సేల్స్ అయ్యాయి. అంటే దాదాపుగా ఎంతో తెలుసా? 1,20,00,000 అన్నమాట. మన ఇండియాలో టోటల్ పాపులేషన్ 140 crores. దానిలో 15 to 30 ఏజ్ మధ్యలో ఉండే పాపులేషన్ దాదాపుగా ఒక 50 crores ఉంటారు. మరి మీరే ఆలోచించండి, ఒక్క ఇయర్లోనే 1,20,00,000 ఐఫోన్స్ సేల్స్ అయ్యాయంటే మన ఉన్న పాపులేషన్లో ఎంతమంది ఎన్నిసార్లు కొంటున్నారో ఆలోచించండి. అండ్ అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ఐఫోన్ సేల్స్లలో 60% Tier 2 ఇంకా Tier 3 సిటీస్ నుంచే. సో దీన్ని బట్టి మనం క్లియర్గా చెప్పవచ్చు, మన ఇండియాలో ఐఫోన్ అనేది ఒక రిచ్ స్టేటస్ సింబల్కి చిహ్నం అని. ఈ విషయం నేను రీసెర్చ్ ఇంకా చాలా వీడియోస్ చూస్తే గానీ నాకు అర్థం కాలేదు. సో మన డబ్బులు మన హ్యాపీనెస్ కోసం ఖర్చు చేయడంలో తప్పు లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఇన్కమ్ గోరంత ఉంటే మనం ఆశించే ఆశలు కొండంత ఉంటాయి. ఈ షో ఆఫ్ కల్చర్ ఒక్క ఐఫోన్ విషయంలోనే కాదు, మనం వేసుకునే బట్టలు, షూస్, స్నీకర్స్ నుంచి మనం తిరిగే టూర్స్ ఇంకా డెస్టినేషన్స్ వరకు కూడా ఇది వ్యాప్తి చెందింది. లేటెస్ట్గా వచ్చే ఐఫోన్ మోడల్స్ కానీ, లేటెస్ట్గా వచ్చే స్నీకర్స్, డ్రెస్సెస్ కానీ కొనడంలో తప్పు లేదు. సమ్ టైమ్స్ అది మన అవసరం అవ్వచ్చు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పర్చేస్ చేసే వస్తువులు మీకు అవసరమా లేక మీకు కావాలా? దీనినే సింపుల్ గా నీడ్ వర్సెస్ వాంట్ అని అంటారు. మీకు ఐఫోన్ ఒక ప్రొఫెషనల్ వర్క్ లేదా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ కోసం తీసుకుంటే అది మీ నీడ్. అదే పక్కవాడు తీసుకున్నాడు, నాకు కూడా ఇలాంటి స్టేటస్ రావాలి, ఐఫోన్ తీసుకోవాలి అని అనుకోవడం వాంట్. మీరు ఎప్పుడైనా యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ ని రిలీజ్ చేశాక జరిగే డ్రామాని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? యాపిల్ న్యూ ఐఫోన్ లాంచ్ చేయగానే ఇన్స్టాంట్ గా స్టాక్ షార్టేజ్ చేస్తుంది. ఆల్ స్టాక్ సోల్డ్ అవుట్ అని, లిమిటెడ్ స్టాక్స్ అని ట్యాగ్స్ ని యూజ్ చేసి మనల్ని డెలిబరేట్ చేస్తుంది. దీనివల్ల మనలో వావ్ ఐఫోన్కి అసలు ఎంత డిమాండ్ ఉందో కదా అని చెప్పి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి మన చేత ప్రీ ఆర్డర్స్ పెట్టేలా చేస్తుంది. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఐఫోన్ని ఫస్ట్ బ్యాచ్లో దొరికితే దాన్ని ఒక గోల్డ్లా ఫీల్ అవుతారు. దీన్ని బట్టి సింపుల్గా మనం ఒకటే చెప్పొచ్చు, ఐఫోన్ ఈక్వల్ టు స్టేటస్. యాపిల్ డైరెక్ట్గా చెప్పదు, బట్ ఇండైరెక్ట్గా మన బ్రెయిన్కి ఇంప్లాంట్ చేస్తుంది. సైకాలజీలో యాస్పిరేషనల్ బ్రాండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనకు బాగా నచ్చే మూవీ యాక్టర్స్ లేదా క్రికెటర్స్ లేదా సెలబ్రిటీస్ ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ షార్ట్స్లో ఐఫోన్ కనిపిస్తుంది అనుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఐఫోన్ ఈక్వల్ టు సక్సెస్, రిచ్నెస్, స్టేటస్ అని లాక్ అయిపోతుంది. దీనివల్ల రిజల్ట్ ఏంటో తెలుసా? మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐలో ఐఫోన్ కొనేస్తారు. ఫేక్ స్టేటస్లు మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్ బర్డెన్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే. సో మనకు నిజంగా కావాల్సినది ఏంటో మనం నిర్ణయించుకోవడం లేదు. ఇతరులు ఏం వాడుతున్నారో చూసి మన కోరిక మారిపోతుంది. దీనినే మిమెటిక్ డిజైర్ అని అంటారు. ఫ్రెంచ్ ఫిలాసఫర్ రెనే జిరార్డ్ ఒకప్పుడు చెప్పినట్టుగా, మన కోరికలు మనకు సహజంగా పుట్టినవి కావు,
ఇతరులను చూసి మన కోరికలు మారుతుంటాయి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఓ లగ్జరీ వాచ్ వేసుకొని మిర్రర్ సెల్ఫీ పెడితే మనకు అలాంటి వాచ్ కావాలనిపిస్తుంది. ఇలా ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మనం వేరే వారి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం అవసరాలని మర్చిపోయి వేరే వాళ్ళు ఏం వేసుకుంటున్నారో అదే మన అవసరాలుగా భావిస్తున్నాం. ఇది రీసెంట్గా అమెరికాలో జరిగిన ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్. కొత్తగా పెట్టిన ఒక షూ కంపెనీ పేరు పేలెస్. వాళ్ళు తయారు చేసే షూస్ హై క్వాలిటీ, ప్రీమియం లెదర్, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్మెన్షిప్ ఇంకా కంఫర్ట్ ప్లస్ డ్యూరబిలిటీకి అయితే 10/10 రేటింగ్ ఇచ్చే షూస్ని తయారు చేసి వాళ్ళు జస్ట్ ఒక $30 మాత్రమే ప్రైస్ పెట్టి అమ్మేవారు. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా? ఎవ్వరూ కొనలేదు. పీపుల్ బ్రాండ్ లేదు, అది చీప్ ప్రోడక్ట్ అని ఇగ్నోర్ చేశారు. అయితే నెక్స్ట్ స్టెప్లో సేమ్ షూస్కి ఫేక్ ప్రీమియం బ్రాండింగ్ యాడ్ చేశారు. బిగ్ సెలబ్రిటీస్ చేత ప్రమోట్ చేయించారు. స్టోర్ ఇంటీరియర్ స్టైలిష్గా డిజైన్ చేయించారు. ఇప్పుడు షూ ప్రైస్ ఎంతో తెలుసా? $400. తర్వాత రిజల్ట్ ఏంటో తెలుసా? వాళ్ళు తయారు చేసిన ఆ షూ వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా సెలబ్రిటీస్కి బాగా నచ్చడంతో స్టోర్లో క్రేజీ రష్ వచ్చి స్టాక్ మొత్తం 1-2 డేస్లోనే సోల్ అయిపోయింది. ఇది ఎందుకు జరుగుతుందంటారు? మనం క్వాలిటీని కాదు, బ్రాండ్ని వాల్యూ చేస్తున్నాం కాబట్టి. మన బ్రెయిన్ మిమాటిక్ డిజైర్లో పడిపోతుంది. సెలబ్రిటీస్ వాడుతున్నారు, సో మనం కూడా వాడాలి అనే ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది మన బ్రెయిన్లో. సరే, ఇదంతా కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మామూలుగా ఒక ఐఫోన్ విలువ మహా అయితే ఎంత ఉంటుంది? దాదాపుగా 1,00,000కు పైనే ఉంటుంది. కానీ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని అఫోర్డ్ చేయగలరా? చేయలేరు. సో ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి ఎలాంటి ఆఫర్స్ తీసుకొస్తున్నాయంటే నో కాస్ట్ ఈఎంఐ. నిజానికి ఈ జీరో ఇంట్రెస్ట్ నో కాస్ట్ ఈఎంఐ ట్రాప్లో పడేసి హిడెన్ ప్రాసెసింగ్ ఫీస్ ఇంకా జిఎస్టీస్ మనపై వేసి 1,00,000ని కాస్త 1,20,000 లేదా 1,30,000 చేస్తున్నారు. అవి మొత్తం మనం ఒకేసారి పే చేయడం లేదు కాబట్టి మనకు ఆ బాధ తెలియడం లేదు. అది నీ మనీ, నువ్వు ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటే నువ్వు చేసే ఖర్చు మాత్రం అంత ఉంటుంది. దీనివల్ల నీకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ తప్పితే హ్యాపీనెస్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే నీకు వచ్చే శాలరీ ఒక 30K అనుకుందాం. దానిలో మంత్లీ ఈఎంఐకే దాదాపుగా ఒక 10K పోతుంది. ఇంకా మంత్లీ ఖర్చులంటూ ఇంకో 10K, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, రెంట్ బిల్ అంటూ అవో సగం ఖర్చులు. ఇంకా చివరికి మిగిలేది జీరో. సో ఈ ఐఫోన్, బ్రాండెడ్ షూస్, ఈఎంఐ ట్రాప్స్ అనేవి ఒక ఫేక్ స్టేటస్ మెయింటెనెన్స్ గేమ్ లాంటివి. మన హ్యాపీనెస్ అనేది ఈఎంఐలో ఉందా లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో ఉందా మీరే చూస్ చేసుకోండి. ఈ షో ఆఫ్ కల్చర్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది లిమిట్ అవర్ సోషల్ మీడియా యూసేజ్. ఎప్పుడైతే నువ్వు సోషల్ మీడియాని యూజ్ చేయడం స్టాప్ చేస్తావో లేదా ఒక సెర్టెన్ లిమిట్ పెట్టుకుంటావో ఆ రోజు నుంచే నీ లైఫ్ చేంజ్ అవ్వడం మారుతుంది. రెండవది మైండ్ఫుల్ బయింగ్. ఇది నాకు నిజంగా అవసరమా లేదా అని ప్రతి కొనుగోలు ముందు ఒకసారి ఆలోచించండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్వైప్ యువర్ క్రెడిట్ కార్డ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ముందు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ అప్డేట్స్.